వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్పి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి అసలు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం ఏ వీడియో చేసినా కూడా కింద కామెంట్స్లో మీరంతా చూస్తారు. ఏపీఎస్పి నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయండి, లేదా సివిల్కి నేను చదవాలనుకుంటున్నా 2 ఈవెంట్స్ అయ్యాయి 3 అవ్వలేదు, లేదా నా మార్క్స్ 3 అయ్యాయి కానీ తక్కువ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ మెయిన్స్లో నాకు వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రశ్నలు అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో నేను చేయడం అయితే జరుగుతుంది. అక్కడ అసలు కట్ ఆఫా అసలు సేఫ్ స్కోరా, కట్ ఆఫ్ అనేది మనం ఎవరూ కూడా కంప్లీట్గా డిసైడ్ చేయలేం. కానీ ఈ వీడియో చూశాక మీకు 100% ఒక అవగాహన అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్గా ఈవెంట్స్ అయిపోయాయి, మనం చూసాము. 39,000 మంది అయితే క్వాలిఫై అయ్యారని చెప్పేసి ఒక వార్తాపత్రికలో కథనం వచ్చింది. దానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా లెక్కలు అయితే వేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో అసలు సేఫ్ స్కోర్ ఎంత వస్తే మనకు ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ కూడా నేనైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చిన్న వీడియో, షార్ట్ వీడియో, మీరందరూ కూడా చూడండి. మరొకసారి కట్ ఆఫ్ కోసం అయితే ఇంకా ఏ వీడియో చూడాల్సిన పని లేకున్నా ఈ వీడియోలో అయితే మీకైతే నేను క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అంతకంటే ముందుగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈ నెల 5వ తేదీన అంటే ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం నాడు విజయనగరంలో ఆఫ్లైన్లో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది మీ యొక్క ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పోటీ ప్రపంచంలో మన కట్ ఆఫ్ కావాలన్నా అసలు మిగతా వాళ్ళు ఎలా రాస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక విషయం అయితే మీకు అర్థమవుతుంది. అదే రోజు అదే సమయానికి అంటే ఉదయం 10 గంటలకు బుధవారము 2025 ఫిబ్రవరి 5వ తేదీన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో కూడా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ని అయితే రాయడం జరుగుతుంది. మీరు ఏదో ఒకే టెస్ట్ సిరీస్ని ఒకే టెస్ట్ని అలాగ రాసి ఆ మార్కులనే మనకు వచ్చిన మార్కులు అనుకొని కట్ ఆఫ్ ఎంత అని కూడా చాలామంది అడుగుతున్నారు. అది పొరపాటు. ఒకటే నమ్ముకొని పోవద్దండి. డిఫరెంట్ టెస్టులు మీరు రాయండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ అందరి కోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో ఏపీ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ని కూడా పెట్టడం జరిగింది. దాని ధర వచ్చేసి 499 రూపాయలు అయినప్పటికీ కూడా మీ అందరి కోసం 199 రూపాయలు అంటే 199 రూపీస్కి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఫిబ్రవరి 3వ తేదీ వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. చేసుకున్నాక ఒకసారి టెస్ట్ రాయండి, మీ మార్క్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి కాల్కులేట్ చేసుకోండి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్లో టెస్ట్ రాయాలి అనుకున్నా కూడా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ పేరుని రిజిస్టర్ అయ్యి ఒక 50 రూపాయలు చెల్లించి అయితే మీరు ఎగ్జామ్స్కి రావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కూడా అదే టైంలో 50 రూపాయలకి అయితే రాయాల్సి ఉంటుంది. మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ 8332925030 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఏపీపీసీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఫర్ సేఫ్ స్కోర్ మొత్తం పోస్టులు వచ్చేసి 2520 ఏపీఎస్పీ, 3580 సివిల్ను మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఏపీఎస్పీ గురించి అయితే మాట్లాడదాం. ఏపీఎస్పీ కంప్లీట్గా 2520 అండి, చాలా పెద్ద ఫిగర్ ఇది. ఇంతకుముందు కేవలం మనకి 300 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ముందు నోటిఫికేషన్లో కేవలము 300 పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం 2520 పోస్టులు అయితే ఉన్నాయి. ఈవెంట్స్ అయిపోయాయి. చాలా కథనాలు మనం వింటున్నాం. 8,000 మంది క్వాలిఫై అయ్యారు 3 ఈవెంట్స్ అని కొంతమంది అంటున్నారు. 10,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని మరికొంతమంది అంటున్నారు. 12,000 మంది అని మరికొంతమంది ఉంటున్నారు. సగం మంది అయ్యారని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అఫీషియల్గా మనకి ఏ విధమైనటువంటి డేటా కూడా ఇంకా విడుదల కాలేదు. ఎవరికి తోచింది లేదా ఎవరు విన్నది ఎవరు సేకరించింది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ యాక్యురేట్గా అది నిజం తెలియదు కాబట్టి దాన్ని ఇప్పుడే మనమైతే డిసైడ్ చేయలేము. అయితే ఇంతకుముందు కట్ ఆఫ్ ఎంత ఉందంటే 120 పైగా ఉందండి. 121, 122 ఇలాగుంది. 2018-19 నోటిఫికేషన్ సంబంధించి అలా ఉంది. అది కూడా కేవలం 300 పోస్టులకు సంబంధించి. అది కూడా ఇంతకంటే ఎక్కువ మంది అయితే మెయిన్స్ అప్పుడు రాశారనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మెయిన్స్ రాసే వాళ్ళ సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. అందులో చాలామంది 3 క్వాలిఫై కాలేదు. సో ఈ పరిణామ క్రమంలో అసలు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మీకు వచ్చిన మార్క్స్కి ఇంకా ఎంత చదివితే మనం ఉద్యోగం సాధించవచ్చు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక అంతర్మతమైనటువంటి సమస్య. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటున్నారు అసలు ఎన్ని మార్కులు వస్తే వస్తుంది ఏంటని.
మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే డిపెండింగ్ ఆన్ మెయిన్స్ పేపర్. ఆ రోజు పేపరు ఎలా ఉంది, కఠినంగా ఉందా, తీవ్ర కఠినంగా ఉందా, ఈజీగా ఉందా, దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే మనకి కూడా కాస్త ప్రెజర్ ఉంది స్టూడెంట్స్ నుంచి. కానీ నేను చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో పేపరు ఎలా ఉంటుంది అనేది మనం పక్కన పెడితే ఆల్రెడీ ఒక పేపర్ అయిపోయింది మీకు. ఆ పేపర్ ఏమిటంటే గ్రౌండ్ ఈవెంట్స్లో మీ అందరికీ కూడా మంచి స్కోర్ వచ్చింది. 70 దాటి చాలా తక్కువ మందికి వచ్చేయండి మార్క్స్. 80 దాటి అంటే నేను విన్నది ఒకరు ఇద్దరు ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. అది 82 వరకు అయితే మనం విన్నాం, కానీ 82 పైగా అయితే మనం వినలేదు, లేరని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఉన్నారని చెప్పేసి మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. మనకు తెలిసినంత వరకు అయితే 82 క్రాస్ అయిన వాళ్ళు లేరు, 82 వరకు వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. అయితే 2520 పోస్టులకు సంబంధించి అసలు 50 మార్కులు వచ్చిన వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చా, 45 మార్కులు వచ్చిన వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చా, 60 మార్కులు వచ్చిన వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు మర్చిపోండి. మెయిన్స్లో మీరు అసలు సివిల్కి ఎందుకు చదవలేరు, సివిల్ మీకు ఎందుకు రాకూడదు, ఆ కాన్సెప్ట్తో మీరు కనుక సివిల్కి చదివితే పొరపాటును మిస్ అయినా కూడా ఏపీఎస్పీ కానిస్టేబుల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకా మీకు 50 రోజుల సమయం ఉంది అని మనం భావిస్తున్నాము, ఇంకా అఫీషియల్గా రాలేదు. 50 రోజుల సమయం ఉంటే ఈ 50 రోజులు అంటే మీకు మిగిలిన ఉన్నటువంటి ఈ 50 రోజులకు సంబంధించి కనీసం తక్కువలో తక్కువ 400 నుంచి 500 గంటలు మీరు చదవాలి, రివిజన్ చేయాలి. ఆల్రెడీ మీరు అంతా చదివి ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ టెస్ట్లు అయితే రాయండి. మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మరింత మెరుగవుతుంది టెస్టులు రాయడం వలన. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేయాలి, అథమెటిక్ రీజనింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ని కూడా చేయండి. చాలామంది ఇంగ్లీష్ వదిలేస్తున్నారు. నేను మనం టెస్ట్లు పెడుతున్నాం కదా, ఆ టెస్ట్లో ఒకసారి ఆ రివ్యూ చూస్తే చాలామంది ఇంగ్లీష్ని కనీసం టచ్ చేయకుండా వదిలేయడం జరుగుతుంది. దయచేసి అలా ఎవరు వదిలేయకండి. ఇంకా 50 రోజుల టైం ఉంది, మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది సరైన ప్రణాళికాబద్ధంగా చదివితేనే. సో అంటే సిన్సియర్ యాస్పిరెంట్లో మీరు ఉంటే కనుక కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఎవరు చదవద్దండి. ఈ మిగిలి ఉన్న 50 రోజుల్లో గరిష్టంగా మనం ఎంత చదవగలిగితే అంత చదవండి. ఇంకా అయిపోయింది కట్ ఆఫ్ అనేది. ఏపీఎస్పీ గురించి మనం ఎందుకు మాట్లాడాలి, సివిల్కే మీరు చదవండి, పొరపాటును మిస్ అయినా కూడా ఏపీఎస్పీ వస్తుంది. సరే, మనం ఎన్ని మాట్లాడుకున్నా మీరందరూ ఎదురు చూస్తున్నది ఏమిటంటే అసలు ఏపీఎస్పీ ఎన్ని మార్క్స్కి వస్తే సేఫ్ స్కోర్ అనేది కదా మీ అందరి యొక్క ఎదురు చూపులు. సో అయితే 2520 పోస్టులు అనేది చాలా పెద్ద సంఖ్య అండి. క్వాలిఫై అయిన వాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారు. అందులో 60 మార్కులు క్రాస్ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారు. 50కి 60కి ఉన్నవాళ్ళు ఒక 30% ఉంటారు అనుకుంటున్నా. 40కి 50కి మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు గుర్తు పెట్టుకోండి, ఈ 2520 మందిలో మీరు ఉండాలి. మీరు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, ఈ 2520 మందిలో మీరు ఉండాలి అనుకుంటే సేఫ్ స్కోరు అట్లీస్ట్ 115 అండి. 115 కనుక క్రాస్ అయితే మీరు ఓసీ అయినా కూడా మీకు ఉద్యోగం వస్తుంది, నో డౌట్. 115 మార్కులు వస్తే మీరు ఓసీ అయినా కూడా మీకు ఉద్యోగం వస్తుంది. గమనించండి, ఏ పోస్టు, ఏపీఎస్పీ సివిల్ అండ్స్. మళ్ళీ అనుకోకండి 115కి సివిల్ అన్ని జిల్లాల్లో అన్ని క్యాస్ట్లకు సంబంధించి వస్తుందని అయితే మనం ఊహించలేము. ఈ 115 మార్కులు కనుక మీరు మెయిన్ టార్గెట్ ఒకటే, మీరు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి మినిమం 115. అట్లీస్ట్ సివిల్ అనేది మన వల్ల జరిగే పని కాదు, మీ ప్రెషర్ మీకు తెలిసిపోతుంది. మీరు ఇంకా ఏదో ఊహించుకుంటారు కదా, ఒకవేళ అలా ఊహించుకున్నప్పటికీ కూడా మీకు గనక 60 మార్కులు గ్రౌండ్ స్కోర్ వచ్చాయి అనుకోండి, మీరు అట్లీస్ట్ 110 మార్కులు అయితే తెచ్చుకోవాలి. 110/2 అంటే 55 మార్కులు. 55 + 60 115. ఓకేనా, 115 మార్కులు అయితే మీకు రావాలి. ఈ 115 మార్కులు కనుక మీకు వచ్చాయి అనుకోండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. 60 వచ్చిన వాళ్ళకి 110 రావాలి ఖచ్చితంగా. అదే 70 వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి 100 వచ్చినా సరిపోతుంది. 70 + 100 వస్తే అదొక 50 అయిపోతుంది, 120 అయిపోతాయి.
ఇంకా ఎక్స్ట్రాగా ఇప్పుడు 110 కంటే ఒక 120 పైగా కానీ మీరు తెచ్చుకున్నారనుకోండి, మీరు ఏదో ఒక జిల్లాల్లో అట్లీస్ట్ ఓపెన్లో అయినా ఏదో ఒక జిల్లాలో 20లో అవ్వచ్చు, 80లో అవ్వచ్చు, ఎక్కడో ఒక దగ్గర అయితే ఉద్యోగం వస్తుంది. ఇక్కడ 115 కట్ ఆఫ్ కాదండి, మన సేఫ్ కోర్. మీరు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, లేదంటే ఏ జిల్లా అయినా కానివ్వండి, జిల్లాలతో పనేముంది, ఓపెన్ కట్ ఆఫ్గా స్టేటు ఏ జిల్లా అయినా కానివ్వండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీళ్ళు చాలా గట్టిగా వేశారు ఈవెంట్స్. వీళ్ళకే ఎక్కువ పోస్టులు వస్తాయని నేను అనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా 115 ఓపెన్ అయినా కూడా మీకు ఉద్యోగం 100% వస్తుంది. బీసీడీ అంటే ఓబీసీకి సంబంధించి బీసీడీ ఎవరైనా ఉంటే ఇంతకంటే ఒక 2 లేదా 3 మార్కులే మార్జిన్ ఉంటుంది. అంటే స్టేట్ కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే కాదు కాబట్టి ఒక 3 మార్కుల వరకు అయితే డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇంకా బీసీబీ కావచ్చు, బీసీఏ కావచ్చు, లేదా బీసీసీ అయితే బాగా తగ్గిపోతుంది, బీసీఈ కూడా బాగా తగ్గిపోతుంది. ఏ మరియు బి దీనికంటే బీసీడీ అనుకున్నాం కదా 112, 113 అంతకంటే తగ్గిపోతుంది. ఎస్సీ ఎస్టీకి అయితే ఇంకా తగ్గుతుంది. సో 115 కంటే తక్కువ కూడా ఉద్యోగం వస్తుంది. కానీ మీరు అట్లీస్ట్ 115 అయితే టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది. అయితే సివిల్ ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది కూడా మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క ఆలోచన, మీ క్వశ్చన్. నెక్స్ట్ సివిల్ అనేది కంప్లీట్ పేపర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా పేపర్ పైన డిపెండ్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ ఈవెంట్స్ మార్క్స్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది కాబట్టి కొంతవరకు మనం చెప్పగలుగుతున్నాము. ఈ పోస్టులు చూసాం. ఇంకా గుర్తుపెట్టుకోండి, 110 దాటినా కూడా హోప్ పెట్టుకోవచ్చు ఉద్యోగం వస్తుందని. అంటే పేపర్ మరీ కఠినమైంది అనుకోండి, ఏం చేస్తాం, ఇంకా తగ్గించి కూడా వస్తుంది. పేపర్ ఎంత ఈజీ అయినప్పటికీ కూడా 115 కంటే మార్క్స్ ఒక్కటి మీకు ఎక్స్ట్రా వచ్చినా, 115 వచ్చినా ఏదో ఒక బెటాలియన్ మీకు పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందో, అందులో ఏ విధమైన డౌట్ లేదు. కానీ ఇక్కడ సివిల్కి వచ్చేసరికి ఒకవేళ 39,000 మంది అనుకుంటే 39,000 మందికి కూడా ఇక్కడ కాంపిటీషన్ అందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఈ 3,580 పోస్టులకు సంబంధించి అసలు కట్ ఆఫ్ అనేది పక్కన పెడితే అట్లీస్ట్ 125 పైగా స్కోర్ కానీ మీరు తెచ్చుకుంటే మీరు ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు క్యాస్ట్ల వారీగా కట్ ఆఫ్ తగ్గొచ్చు, ఎస్సీకి తగ్గొచ్చు, బీసీకి తగ్గొచ్చు, లేదా ఎస్టీకి తగ్గొచ్చు, లేదా ఈడబ్ల్యూఎస్కి తగ్గొచ్చు. కానీ తక్కువలో తక్కువ 125 మార్కులు కనుక మీరు తెచ్చుకుంటే పేపర్ ఎలాగున్నా కానీ, ఎందుకు ఎలాగున్నా కానీ నేను ఎలాగున్నా కానీ అంటున్నానంటే పేపర్ పెద్దగా ఈజీగా ఏముండదండి, కష్టంగా ఏముండదు, మోడరేట్గానే ఉంటుంది మెయిన్స్ పేపరు. సో ఆ రకంగా ఉంటే కనుక ఒక 125 మార్కులు కనుక మీకు వస్తే, 125 మార్కులుగా కనుక మీకు వస్తే ఖచ్చితంగా మీరంతా కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగని సేవో టెస్టులు రాసేసి అందులో ఉన్న మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఆగిపోకండి. కట్ ఆఫ్ అనేది పక్కన పెట్టేయండి. ఈ 50 రోజులు ఎంత ఎక్కువగా మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారో ఉపయోగించుకోండి. ఆ తరువాత మెయిన్స్ రాసిన తర్వాతనే కట్ ఆఫ్ గురించి ఆలోచించండి. కట్ ఆఫ్ అనేది మనం ఎలా చేస్తామంటే ఆల్రెడీ మీరు చూసారు, ఏపీఎస్పీ ఎస్ఐకి సంబంధించి, సివిల్ ఎస్ఐకి సంబంధించి ఆల్రెడీ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటే చూడండి. యాక్యురేట్గా ఉంది. సివిల్ 1-2 మార్కులు అటు ఇటు ఉంది, కానీ ఏపీఎస్పీ అయితే మనం చెప్పిన ఫిగర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది. అంటే అంత బెటర్గా మనం ఎనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు కూడా ఎనాలిసిస్ చేస్తాము, కానీ దానికి సంబంధించి పూర్తి డేటా మనకు కావాలి. ఏ క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్ నుంచి ఎంతమంది మెయిన్స్ రాస్తున్నారు, అలాగే పేపర్ ఎలాగుంది, ఇవన్నిటిని కూడా మనం తీసుకొని అయితే వీడియో చేద్దాము. అంతవరకు మీరు 115 ఏపీఎస్పీకి, 125 సివిల్కి టార్గెట్ పెట్టుకొని అయితే మీరు చదవండి. 125 అంటే 125 కాదు, 125 కంటే ఎక్కువ మీరు పెట్టుకోవాలి. ఏపీఎస్పీకి మాత్రము ఇంకా 115 లోపు వచ్చిన అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే మార్క్స్ అనేవి అందరికీ మంచిగా రాలేదు, కొంతమందికి వచ్చాయి, వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంపిటీషన్ అయితే ఉందండి, గుర్తుపెట్టుకోండి. 39,000 మంది ఎవరైతే ఉన్నారో 39,000 మందిలో చివరి వాళ్ళు కూడా మనకి కాంపిటీషనే. ఈ 50 రోజులు కష్టపడితే ఎవరైనా ఉద్యోగం సాధించగలరు కాబట్టి ఆ కష్టం ఏదో మనమే పడితే మనకి కూడా ఉద్యోగం వస్తుంది. సో ఎవరు కూడా ఈ మిగిలి ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా నా ఉద్దేశం ఏమిటంటే కట్ ఆఫ్ ఏదో చెప్పేద్దామనే ఉద్దేశం అయితే కాదు. కట్ ఆఫ్ కోసం మీరు మరిన్ని ప్రశ్నలు అడగవద్దు. కట్ ఆఫ్తో పని లేదు, ప్రిపరేషన్ పైన మీరు ఫోకస్ చేయండి
అని ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి కొన్ని ప్రమాణాలను కూడా మీకు నేనైతే వివరించడం జరిగింది. సో మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, నేను మీ నాయుడు అన్నయ్యని అనుకుంటారు, నాయుడు తమ్ముడు అనుకుంటారు, ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంస్థలు మాత్రమే వీటికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం చాలా చిన్న సంస్థ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరూ చేయనప్పటికీ కూడా చాలా డేర్ చేసి మనము కూడా ఈ యొక్క ఆఫ్లైన్లో కానిస్టేబుల్ టెస్ట్ని అయితే పెడుతున్నాం. నాకు మీ అందరి సహకారం కావాలి. సాధ్యమైనంత వరకు కూడా విజయనగరం పరిసర ప్రాంతాల్లో మీరు కనుక ఉంటే ఈ ఎగ్జామ్ రాయండి. మీరు రాలేకపోతే కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎవరైతే రాగలిగే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఎగ్జామ్ రాయాలనుకుంటే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో చక్కగా ఎగ్జామ్ రాయండి. అదే సమయము, అదే తేదీ. సో రిజల్ట్ కూడా నేను అదే రోజు కూడా ఇచ్చేయడం జరుగుతుంది, ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మెయిన్స్కి సంబంధించి ఒక మంచి రూట్ మ్యాప్గా ఇదైతే ఉపయోగపడుతుంది. అలాగే మరొకసారి చెప్తున్నా మీ అందరికీ కూడా, ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మేము చాలా కష్టపడి టీం అంతా కూడా చాలా శ్రమించి 15 గ్రాండ్ మాక్ టెస్టులను అయితే తయారు చేయడం జరిగింది. అవి మీకోసం 499 రూపాయలు ఉన్నప్పటికీ కూడా 199 రూపాయలకే మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కూడా మీరు అంతా కూడా సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.